అభ్రశ్యామప్యంగజటాబద్ధకలాపః భ్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః సర్వాన్ లోకాన్ పావయానః కవిముఖ్యః పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే వసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యాప్రదా భవ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. సభాయే నమః. అమితఖ్యానక శాఖలంబుదవి వేదార్థామలఛాయయై సుమహావర్గచతుష్పద పుష్పవితతిగిన్ శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థఫలమై ద్వైపాయనోద్యానజాత మహాభారత పారిజాతమరున్ ధాత్రీసుర ప్రార్థ్యమై. నన్నయ్య గారు రచించారు కనుక వ్యాస ప్రార్థన తర్వాత నన్నయ్య గారిని కూడా స్మరించడం మనకు ధర్మం. ఈ భారత సృష్టి చేసిన వారు. అందుకని మహాభారతం రాజమండ్రిలో చెప్పాలంటే భారతం చెప్పాలని ఉద్దేశం. అందులో ప్రధానంగా మన కార్యక్రమం 5 రోజులైతే 3 రోజులు ఆది సభాపర్వాలే నడుపుతున్నా. ఇక తర్వాత ఉద్యోగ పర్వం అందుకుంటా 4-5 రోజులు. పూర్వపీఠికలు ఉపోద్ఘాతాలు ప్రస్తావనలు అన్నీ అయిపోయినాయి. ఇవాళ ఏమి లేవు. అసలు కథారంగంలోకి దిగుతున్నా. ప్రాతర్జూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం కాలో గచ్చత్యధీమతాం. కామనే వీళ్ళిద్దరికీ. బుద్ధిమంతులకు కాలం ఇలాగే వెళుతుంది, బుద్ధిహీనులకు అలాగే వెళుతుంది. ఇక్కడ జూత ప్రసంగం పొద్దున్నే ఇంత చీట్ల బ్యాగ్ వేసుకుంటారు, మధ్యాహ్నం స్త్రీ భోగాలు అనుభవిస్తారు, రాత్రి టైం ఉండదు కదా, నైట్ షిఫ్ట్లో దొంగతనాలకు బయలుదేరుతారు. ఎందుకంటే మరి జూతానికి స్త్రీ భోగానికి డబ్బు కావాలిగా. 3వది చోర ప్రసంగం. భిక్షో మాంసనిసేవనం కిముచితం కింతేన మద్యం వినా మద్యంచాపి తవ ప్రియమహో వారాంగనాభిస్సహ. దీనికి ఎట్టా వస్తుంది అంటే జూతేన చౌర్యేణవా అని ఒక ప్రసిద్ధమైన ఇది. అలాగే మహానుభావులు పుణ్యాత్తులు కాలం గడిపే దాంట్లో ద్యూత ప్రసంగేన జూదం ప్రసంగంతో ప్రాతకాలం అంటే జూదం అంటే భారతం, స్త్రీ ప్రసంగం అంటే రామాయణం, చోర ప్రసంగం అంటే నవనీత గోపికాచిత్త చోరుడైన బృందావన చారి అయిన నందనందన సుందరాతి సుందర కోమల మేఘశ్యామల మూర్తి లావణ్యస్వరూపం. అది కృష్ణతత్వం. కనుక జూతం ప్రధానంగా నడిచింది కనుక ఆ జూతం అనే ఘట్టం నన్నయ్య గారి చేతిలోనే పడ్డది. అది ప్రాముఖ్యత. దీని ప్రాతిపదికే ఒక దస్తావేజ్ ఉంటే దానికి షెడ్యూల్ చాలా బలం. షెడ్యూల్లో ఏం ఐటములు లేవనుకోండి, హక్కులన్నీ మనకు పైన ఎన్ని రాసుకున్నా దాన దమన కాండ అన్ని సర్వస్వతంత్రాలు నీకు ఇస్తున్నానన్నా అసలు ఇచ్చింది ఏమిట్రా అంటే ఉండద్దు. హద్దులు వాడు షెడ్యూల్ వంటిది మహాభారతానికి జూదం గనక దాని ప్రధానం సభాపర్వం అన్నారు. ఇప్పుడు ఆదిపర్వంలో ఉందాం. అగ్నిలో నుంచి పుట్టింది ఒక అమ్మ. అగ్నిలో నుంచి పుడతారా అని అవసరం వస్తే పుడతారు. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్, వివరణ. 5లో పుట్టేవాడు మానవుడు, పంచభూతాలు.
పాంచభౌతిక శరీరం అంటారుగా. దహనం అయ్యేటప్పటికే ఏ భూతం ఆ భూతం ఇచ్చిన పెట్టుబడి తీసుకుంటుంది. అవి ఎదురు చూస్తూ ఉంటాయి, మనం ఎప్పుడు మళ్ళీ ఇచ్చింది మళ్ళీ ఎప్పుడు వస్తుందా. ఈ 5తో సంబంధం లేకుండా ఒక్కదా భూతంలోనే ఆవిర్భవించేది పరాశక్తి. ఇది శక్తిమంతులకు తేడా. శక్తిమంతుడు అవతరించాలంటే పాంచభౌతికంగా వస్తాడు. శక్తి అవతరించాలంటే ఒక్క భూతంలో వస్తుంది. పరాత్పరుడైన భగవానుడు జ్ఞానస్వరూపంగా ఆవిర్భవించాలంటే ఏ భూతము అక్కర్లేదు. గర్భము లేదు, కష్టపడి కన్నది లేదు, ఇక బారసాల సందర్భము లేదు. అహో పురిటి స్నానములు నడికట్లు లేవు, ఏ స్వర్భువనాల నుండి దిగి వచ్చిరి నీ ప్రణయాంక పీఠికి అర్భకులు. అంతులేని జననాంతర పుణ్య తపఫలములై ఆదియు అంతమే ఎరుగనట్టి మహామహిమర్జులైన బ్రహ్మాదుల కుగ్గువెట్టి ఒడియందిడి ఉయలలూపిన పెద్ద ముత్తైదువా. అమ్మా అనసూయాదేవి శ్రీదత్తాత్రేయ గురుమూర్తి యోగస్వరూపం గనక ఆయనకు జననాలు లేవు. వాకిట్లో అత్రి మహర్షి వారు అనుష్ఠానం చేసుకొని ఆశ్రమం ముందుకు వస్తే లోపల పిల్లలు కేవ్ కేవ్ అంటున్నారు. మన ఇంట్లో పిల్లల రూపేమిటా అని ఆశ్చర్యపడ్డాడు. అని ఒక్కసారి ఆలోచిస్తే ఆ ధ్యానంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సాక్షాత్కరించారు. అయ్యా నేనెవరో ఒకరు సంతానం కావాలని వచ్చాను, మీరు ముగ్గురు వచ్చారు, మేము ఒకటే 3 రూపాలు రా నాయన. అకార ఉకార మకారాలు, సత్వ రజస్తమో గుణాలు, విశ్వ తైజస ప్రాజ్ఞలు, సృష్టి స్థితి లయములు, ఈ 3తోటే కూడింది బ్రహ్మాండం అంతా. త్రిపదా గాయత్రి గాయత్రం ప్రాతస్సవనం. పురాణాన్ని శృతితో సమన్వయం చెయ్యాలి. శృతి సమన్వయం మీదే పుట్టింది పురాణం. శృతి తెలియని పురాణం మతి లేని పురాణం, గతి లేని పురాణం. కనుక శృతితో కలుపుకుంటే మనకి ఇవాళ ఉపోక్షాలంలో అసలు శృతి తాత్పర్యం మనవి చేస్తా. భారతానికి ఏమిటయ్యా? పంచమో వేద, భీముడి గదాదండం, ఆంచి అట్రాక్షన్, ఓహో కథ, రాయబారం, సెంట్రల్ సీన్, అట్టైట్. ఇవన్నీ ఎందుకు పెట్టారు? మీ అట్రాక్షన్ కోసం పెట్టారు. మీకు ఒక చక్కని టెంపో కల్పించడానికి, సాఫీగా మనస్సు నిలవటానికి, మనస్సును లాగటానికి. వింటే భారతం విను, తింటే మినపగారె తిను. వెధవ మొక్కజొన్న గారే పెసరగారే కాదు, పళ్ళు పోయేది పాడు చేసేది. తింటే మినపగారె, అది నేతిగారె, అది కొంచెం పచ్చిమిరపకాయలు పడితే అబ్బో దాని పసందు చూశారా? ఎన్ని గారెలు తిన్నా అద్భుతంగా ఉంటుంది. సారం పర్వణి పర్వణి, పర్వంలో అలా టెంపోని పెంచుతుంది. అందుకే పర్వమని పెట్టారు. చెరుకు గడ చూడండి, గడగడ దాటిన దగ్గర నుంచి రసం భలే పట్టుగా ఉంటుంది. మొదటి కుదురులో రసం కనపడదు, మెల్లమెల్లగా కనపడుతుంది. అటువంటి మంచి కథాభాగంతో సర్వవేదముల యొక్క ఎక్కడ విప్రతిపత్తి ఉన్నదో, ఎక్కడ విచారించవలసి ఉన్నదో. బ్రహ్మణం అంటే ఏమిటి? వేదోపబ్రహ్మణార్థాయ తావగ్రాహయత ప్రభు. ఇతిహాస పురాణాభ్యాం వేదం బ్రహ్మయేత్. వేదార్థాన్ని ఎలా తెలుసుకుంటావు? పురాణముల చేత తెలుసుకోవాలి. అటువంటి వేద విజ్ఞానం ఇందులో ఉంది. 5 భూతాల్లో పుడతారు మానవులు. అమ్మ ఒక్క భూతంలో ఆవిర్భవిస్తుంది. సీతమ్మ పృథివి, పద్మావతి నీరు, కొలంలో పద్మంలో, ద్రౌపది అగ్ని, వేదవతి ఆకాశం. చూసారా? ఒక్కొక్క భూతంలో పరాశక్తి స్వరూపాలు ఇవన్నీ. త్రేతాయాం జానకీ శక్తి, ద్వాపరే ద్రౌపదీ తథా, కలౌ శక్తిర్ గృహే గృహే. అంటే భయపడవకండి,
మనకు ఆ పరాశక్తి దివ్య ప్రతిబింబమే సువాసిని రూపం మన ఇళ్లల్లో. గృహిణీ గృహముచ్యతే అర్ధోవా ఏష ఆత్మన యత్పత్ని తన్మిథునం. శృతి చక్కగా నిర్వచిస్తుంది. ఆ కలియుగంలో ఇతరత్రా మనకు శక్తి దర్శనం దుర్లభం గనక అందుకనే సువాసిన్యచ్చన ప్రీతాయై నమః. సువాసిన్యచ్చని ప్రీత జగన్మాత. ఆ స్వరూపమే సాక్షాత్ స్వర్గలక్ష్మీ రూపమైన ద్రౌపది. ద్రుపద మహారాజు గారు పెద్ద తపస్సు చేసి చాలా కష్టపడి ఆశ్రమాలు తిరిగి ఎంతో అవస్థపడ్డాడు. పడి చివరకు ఎవ్వరూ ఒప్పుకోలే. ఆయన కోరిక ఏమిటి? ద్రోణాచార్యుల్ని చంపే కొడుకు పుట్టాలి. 2 పిల్లలు కలగాలండి. ఇప్పుడు 2 కోరుతున్నారండి. 2 చాలు, 3 మోటు. ఈ 2 అనేటువంటిది ఒకరు ఇవాళ మనం కోరేది వేరనుకోండి. ఒకడు ఇంజనీరు, ఒకడు డాక్టర్. ఇప్పుడు కోరేది అనుకుంటే వాడు చివరకు ఫ్యాక్టరీ గుమాస్తా అవుతాడు. నువ్వు అనుకునేది వేరు, అది వేరు. నేను అసలు మొదలు తర్కం, వ్యాకరణం, వేదాంతం, పూర్వమీమాంస, 82 పన్నాలు వేదం, శ్రౌతం, స్మార్తం, జ్యోతిషం అన్నీ చదివా చిన్నప్పుడు. ఏదో పొద్దుపోక ఏమవుతుందో తెలియక. తర్వాత ఇంగ్లీషు, లెక్కలు ఏదో ట్యూషన్లో చదివా. ఇన్ని చదివితే నాకు కోరిక ఏం కలిగిందంటే గుమాస్తా పని చెయ్యాలని. పురాణం చెబుదామని కాదు, పురాణం అంటే అసహ్యం నాకు. మా తాతగారు మల్లాది రామకృష్ణ విద్వచ్చయ్యుల వారు పురాణ కళను దేశంలో ఉద్ధరించిన మహానుభావులు. వారి తర్వాతనే వారణాసి సుబ్రహ్మణ్యేశ్వర గారు పురాణం పట్టారు. వారి తర్వాతనే వారి యొక్క చిన్న పుస్తకం రాశారు భారతం మీద మా తాతగారు. దాన్నే కాండాలుగా పెంచి రాశారు. ఆయన ఇంటర్నేషనల్లో రాసుకున్నారు కూడా వారణాసి సుబ్రహ్మణ్యేశ్వర గారు. ఈ 2 చూసే నేను భారతం రాశా. ఏదో నాదోచింది ఉడతా భక్తి. పండితులు పురాణాలు చెప్పడం అంటే అసహించుకున్నారు మన దేశంలో. అది పెద్ద ఉపద్రవం సమాజానికి, పెద్ద అన్యాయం. సపరికర వేదాంత సభలంటారు కానీ పురాణం చెప్పరు. సభలకు నన్ను పిలిస్తే పురాణం కంటే తక్కువ నేను రానన్నా. వారి ఉద్దేశంలో పురాణం అన్నిటికంటే నీచమని అందుకే పెట్టారుగా. సాహిత్యహీనా కవయో భవంతి కవిత్వహీనాస్తు పురాణ భట్టా. ఏ భువన విజయానికి పనికిరాని వెధవ పురాణం చెప్పవని. పురాణం అనేది తెలియాలంటే అన్ని అవధానాలు తెలిస్తే కానీ అసలు పురాణం తెలియదు. ఈ పురాణమును వారు చెప్పించాలని వారి దగ్గర పురాణం చదివా నేను. 3 సంవత్సరాలు భారతం విన్నా దగ్గర. ఏదో అది వినాలని వెళ్ళే, అదే తమాషా. నువ్వు ఒకందుకు చేస్తే నేను ఒకందుకు అయినానని. ఫ్యాక్టరీ గుమాస్తా కోసం ప్రయత్నం చేసి 60 ఏళ్ళు పురాణం చెబుతూ బతికా. మన ఆలోచన మన నడిపిస్తుందా చెప్పండి? యోగం వేరు, ఈశ్వర విధానం వేరు, నీ కర్మ వేరు. అలాగే ఆయన ద్రోణాచార్యులను చంపాలని కొడుకు పెట్టుకున్నాడు. అది కురుక్షేత్రానికి పనికొస్తుందని ఆయనకేం తెలుసొచ్చు. ఇంకొకటి, ఆయనకు ద్రోణాచార్యుడి మీద పగ. తన్ను పరాభవించి తన శిష్యుడి చేత పాదాల మీద పడేశాడు. పడేస్తే అప్పుడు ద్రోణాచార్యుడు అన్నాడు, నిన్ను నేను బ్రాహ్మణుణ్ణి, నువ్వు క్షత్రియుడివి, నిన్ను నేను చంపను పో, కానీ నీ రాజ్యం మా శిష్యుడు నాకు ఇచ్చాడు, నీకు సగం నాకు సగం ఉంచుకుందాం అన్నాడు. గంగకి ఇవతల అదే ఈనాడు ఈస్ట్ పంజాబ్, వెస్ట్ పంజాబ్. ఇది ద్రోణాచార్యులు వారు ఒకటి. చరిత్ర కూడా చూసుకోవాలండి, జాగ్రఫీ కూడా చూడాలి. ఒట్టి పురాణం చెప్పడం కాదు. అందుకని ఈ ప్రాంతాలన్నీ తిరిగానేం కావాలని. గంగ మధ్య హద్దు నీకు ఇచ్చేసా బొమ్మన్నాడు. చూడండి, ద్రోణాచార్యుల వారు ఉంచుకున్నది ఇప్పుడు పంజాబ్ అయింది. ద్రుపదుడికి ఇచ్చింది పాకిస్తాన్లో పోయింది. మరి అదేమిటో విధానం మనకు తెలియదు. ఎందుకంటే నాకు రాజ్యం కావాలని కాదు, అరాజా రాజ్ఞ సఖ్యం నార్హతి.
అయ్యా, నీ బాల్య స్నేహితుడు సహాధ్యాయి, నీకు పాఠాలు చింతం చెప్పినవాడు, నీకు రాజ్య పట్టాభిషేకం అయితే నా దగ్గరికి రా, నీ పెళ్ళైతే పోషణ చేస్తా, గౌరవిస్తానని చెప్పాడు మా ముద్దు స్నేహితుడు ద్రుపదుడు. వాడికి నేను వచ్చానని చెప్పమన్నాడు ద్రోణాచార్యులు వారు. అశ్వత్థామ కృపిని పట్టుకొని, పెళ్ళాం పిల్లవాడు, దరిద్రం. రాజాస్థానాలు వద్దని తపస్సు చేసుకుంటూ కూర్చుంటే పిల్లవాడికి పాల చుక్క లేదు. ఏం చేయాలా? వచ్చాడు ద్రుపదుడు. అరాజా రాజ్య సఖ్యం నార్హతి. రాజుగాని వాడు రాజుకు స్నేహితుడా? పండితుడికి పామరుడు స్నేహితుడా? వీరుడికి భీరువు స్నేహితుడా? ధనికుడికి దరిద్రుడు స్నేహితుడు వచ్చి అన్నాడు. ఏదో నల్ల బ్రాహ్మడి వచ్చావు, ఒక్క పూట మా సత్రంలో ఇంత సామాన్ ఇస్తారు, వండుకో తిను, రేపు పొద్దున్న దేమన్నాడు. ఎంత మాట అన్నాడురా! నా దగ్గర నిశ్చలు నేర్చుకొని నన్నింత తూలనాడతాడా? సఖిపూర్వం కిమిష్యతే. తెలియని రోజుల్లో ఎప్పుడో స్నేహం స్నేహం అంటే అది ఇప్పుడేం పనిచేస్తుందయ్యా అన్నాడు. ఎంత పిచ్చివాడు నువ్వు! రాజు కానివాడు రాజుకు స్నేహితుడు కాడన్నావు గనక, నీ స్నేహం నిలబెట్టుకోవాలని కోరిక ఉంది గనక, నాకు రాజ్యం కావాలి గనక ఎక్కడికో వెళ్ళి రాజ్యం ఎక్కడ తెచ్చుకుంటారు, నీ రాజ్యం తీసుకున్నాను అన్నాడు. ఎంత ఇన్సల్ట్, ఎంత అవమానం! క్షత్రియుడి రక్తం ఉరిగిపోయింది. పరాభవించి పంపించాడు. ఏం చేస్తాడు? పో, వెళ్ళమన్నాడు. అందుకని ద్రోణుణ్ణి చంపాలి. ఇంకో కోరిక, దుర్యోధనాది శతకం వచ్చారు, ఏమీ చెయ్యలేక వ్యర్థులై వెళ్ళిపోయినారు. ఒక్క అర్జునుడు, పాండవులు 5 బయలుదేరి వెళ్ళి అందులో అర్జునుడు సర్వశస్త్రాస్త్ర ప్రతాపంతో బద్ధుణ్ణి చేసి గురుదక్షిణగా పాదాల మీద ద్రుపదుణ్ణి పడేశాడు, గురువుగారి పాదాల మీద. ఏం వీరుడ్రా! బేష్! ఒక్క ఆడపిల్లను కని వీడి కాళ్ళు కడిగి ఇవ్వాలా అని కలిగింది. ఆయన్ని చంపేందుకు ఓడు, వీడికి పిల్లని ఇవ్వటానికి ఆడపిల్ల. ఆశ్రమాలన్నీ తిరిగాడు. చిచి, ఇటువంటి పని మేము చేయమన్నారు. యాజ ఉపయాజులను ఉన్నారు. యాజుడు కొంచెం మెత్తపడ్డాడు. బ్రహ్మఋషుల్లో కూడా కొంచెం కక్కుర్తి పడేవాళ్ళు ఉంటారుగా. కక్కుర్తి పడ్డాడు. ఏదో అగ్రహారం ఇస్తాను, ధనం ఇస్తాను, గోవులు ఇస్తానంటే చాలుగా, ఏం చేయాలా అన్నాడు. కానీ ఈ కక్కుర్తి ఉన్నవాడికి శక్తి ఉండద్దు. రాజా, ఒక్క చిన్న కిటుకు చెబుతా నేను, ఇది నా వల్ల పూర్తిగా కాదు, ఇది మా తమ్ముడు ఉన్నాడు ఉపయాజుడు, వాడు మహాశక్తి గలవాడు, ఒప్పుకోడు దీనికి. వాడిని ఎలాగైనా తీసుకోవచ్చి యజ్ఞంలో ఆధ్వర్యం పుంజుకునేట్టు, హోత్రం బ్రహ్మత్వం పుచ్చుకునేట్టు చేస్తే నేను చేస్తా అన్నాడు. ఏడాది వెళ్ళి సేవ చేశాడు ఉపయాజుడికి. ఆ సేవతో గురు శుశ్రూషయ అన్నట్టుగా ఉపయాజుడు నొప్పించి యాజోపయాజుల యొక్క సహాయంతో యజ్ఞం చేశాడు పుత్రికా సంతానానికి. హవిస్సు తయారైంది. ఆ హయస్సు అభిమంత్రించాడు. మహావీర్యవంతమైన 2 సంతానం, ఆడా మొగ కలగాల. అమ్మా రాణిగారు రమ్మన్నాడు, పిలిచాడు. అయ్యయ్యో, నేనిప్పుడు మురికిగా ఉన్నాను, స్నానం చేసి వస్తా అన్నది బహిష్టయింది. శుద్ధి స్నానం చేసి వస్తాను ఆగండి అన్నది. యాజేన నిర్మితం హవ్యం ఉపయాజ అభిమంత్రితం. ఉపయాజుడు మంత్రించాడు, యాజుడు ఆధ్వర్యుడుగా హోమం చేయబోతున్నాడు, హవిస్సు తయారు చేశాడు. నీ కోసం ఆగుతుందే, అల్లుడి కోసం అమావాస్యలాగా. అక్కర్లేదులే, స్వాహా హోమం వేసేశాడు. అందులో నుంచి మహాపురుషుడు పుట్టాడు. దృష్టత్వాత్ ద్యుమ్నవత్వాత్ దృష్టద్యుమ్నయితీరిత. మహాధార్ష్యం కలవాడు, మహాతేజ ప్రతాపం కలవాడు, అగ్ని సంభవుడు, అగ్ని అంశ. అగ్నిలో నుంచి పుట్టింది. కర్ణుడు చాలా గొప్పవాడంటాడు. ఏమిటి? కవచకుండలాలతో పుట్టాడు. పుట్టడం కాదురా, నిప్పులో నుంచి రథంతో కూడా పుట్టాడు వీడు. రథంతో, కిరీటంతో, ధనస్సుతో, ఖడ్గంతో దృష్టద్యుమ్నుడు.
కొన్ని అసలైనవి వెలుగులోకి రావు, కొన్ని అక్కర్లేనివి డాబుగా ప్రచారం వస్తాయి. కొంతమందికి ప్రచారం ఎక్కువ, సరుకు తక్కువ. అసలు విషయానికి ప్రచారం తక్కువ, సరుకు బ్రహ్మాండం. దృష్టజుమ్నుడికి కర్ణుడికి ఉండే డిఫరెన్సెస్ అందుకనే 18 అక్షౌహిణీల సైన్యంలో 11 అక్షౌహిణీలు ఉన్న ఆయనకు ఎంతమందో మారారు. ట్రాన్స్ఫర్లు, పోస్టు మార్చడాలు, శాఖలు మార్చడాలు. మేజర్ జనరల్ పాండవులకొక్కడే దృష్టజుమ్నుడు. ఆడపిల్ల ద్రౌపది. కృష్ణవర్ణత్వాత్ కృష్ణాయుచ్యుచ్యతే బుధై. కృష్ణ నలుగురున్నారు కృష్ణులు భారతంలో. వేదవ్యాసుల వారు కృష్ణద్వైపాయనులు. అర్జునుడు కృష్ణుడు. కృష్ణ ఇత్యేవ దశమము నామచక్రే పితా మమ. విరాట పర్వం, అర్జున బృహన్నళ సంవాదం. 10 పేర్లు ఉన్నాయి ఆయనకు. అర్జున ఫల్గును. పార్థ కదండి మీకు వచ్చింది. జిష్ణు. పార్థ కాదు, పార్థ కామన్ నేమ్. పృథ యొక్క కొడుకులంతా పార్థులే. అర్జున ఫాల్గునో జిష్ణు. కృష్ణేటి శ్వేతవాహన. భీభత్సు విజయ. కృష్ణ సవ్యసాచి ధనంజయ. ఇంత పొగుడుతున్నాడు, మళ్ళీ ఇట్టా చెబుతున్నాడు అనుకోకండి. తిక్కన గారు ఇక్కడ దారి తప్పారు. కృష్ణ తీసేసి పార్థ పెట్టాడు ఆయన. ఆయన పెట్టడంలోనే కొన్ని పీకులాట్లు వచ్చినాయి. ఎందుకంటే వారి ఆ సర్వజ్ఞత్వానికి భంగం లేదు. మహానుభావులు. కుండలీంద్రుండు తన్మహనీయ స్థితి మూలమై నిలువ. కానీ వారికి ఏ పాఠం దొరికిందో. ఆ రోజుల్లో కమ్యూనికేషన్స్ లేవు, ప్రయాణ సౌకర్యాలు లేవు, ట్రాన్స్పోర్ట్లు లేవు. అందుకనే ఏ జిల్లా వాడు ఆ తాలూకాలోనే పెళ్ళిళ్ళు చేసుకునేవాడు. ఇప్పుడు అమెరికా దాకా పోతున్నారు. మీ అల్లుడు ఎక్కడ ఉంటాడు? పంజాబ్లో ఉంటాడు. పంజాబ్ కూడా గొప్పదేనయ్యా. సిలోన్లో అన్నాడు. కాదండి, అమెరికాలో ఉన్నాయండి. రాకపోకలు సౌకర్యాలు పెరిగినాయి. ఇది తప్పనం, అది ఒప్పనం. జరిగే పని చెప్తున్నాను. చాలా తక్కువ గనక వారికి అప్పుడు దక్షిణ దేశంలో ముద్రింపబడ్డ వ్యాఖ్యానాలు దొరికిండొచ్చు. వాటినే వారు ఫాలో కావచ్చు. అందులో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు. అవి వీరు ఉన్నట్టు ట్రాన్స్లేషన్ చేసి ఉంటారు. తప్పే ఉంది అందులో. అంతేగాని కేవలం వారి అజ్ఞత అని ఇన్ని తెలిసిన వారికి అది తెలియకుండా ఉంటుందా? కనుక కృష్ణ అని పేరు. ఆమె కూడా అదేమిటండి మహాసౌందర్యవతి అంటారు, కృష్ణ అంటారు. ఏమిటన్నారు? అందం అంటే తెలుప అని. బ్లాక్ బోర్డు మీద సీమ సున్నంతో చాక్పీస్తో వేసేస్తే అది అందం అవుతుందే? ఎట్టా ఉందండి పిల్ల, బాగుందే అన్నారు. తెల్లమొహంగా ఉందన్నాడు. తెలుపు మంచిదేగా. ఇంకొక ఆమెను అడిగారు, ఎట్లా ఉందండి అని. కందగడ్డలాగా ఉందయ్యా. అందం అంటే రంగు కాదు. తెలుపు, నలుపు, ఎరుపుల యొక్క అన్ని రంగుల యొక్క కలయికలో ఒక బ్యూటిఫుల్ అట్రాక్షన్, సౌందర్యం, లావణ్యం అన్నారు దాన్ని. లవణం కాదు సుమా. ఈ లావణ్యం అనేది ఒక రంగు కాదు. అదిట కృష్ణ అంటే. అదేమిటండి? పోతన్న గారు నల్లని వాడు పద్మనయనంబులవాడు. పోతన్న గారి తప్పేం లేదు. ఆ రంగుకు వరుడు లేదు తెలుగులో. ఏం చేయాలా? ఆ రంగు చెప్పే ఉంది. నల్ల అంటే నీలం. మరి ఏం చెప్పాలన్నారు? ఏమీ చెప్పడానికి వీల్లేదు గనక శ్యామలం అన్నారు మనవాళ్ళు. నలుపు కాదండోయ్. ఈ కృష్ణ భాస్వర వర్ణవత్వాత్ కర్షతి చిత్తం ఇతివా, ఇలా వ్యుత్పత్తి చెప్పారు. ఈ రంగు అద్భుతమైన రంగు. ఇది భగవద్రూపం. ఇది అనన్య సులభం. ఇదే రంగు వేదవ్యాసుల వారు, ఇదే రంగు అర్జునుడు, ఇదే రంగు ద్రౌపది, ఇదే రంగు శ్రీకృష్ణస్వామి వారు.
కనుక ద్రౌపది అని పిలిచారు, కృష్ణ అని పిలవలే. ఎందుకు పిలవలేదంటే అసలు కృష్ణ అనే శబ్దం చాలామందికి ఉంది కనుక ఇది అది గుర్తు రావాలిగా. కృష్ణద్వైపాయన అన్నారు. అందుకే ఒక్క కృష్ణాని మిగిలింది, శ్రీకృష్ణ ఆయనే. అందుకని ద్రౌపది ద్రుపదస్య పుత్రిక ద్రౌపది. ఏముంది అక్కడ? అలా పుట్టింది, పెరిగింది. సర్వ విద్యలు, సర్వధర్మాలు. చిలకమర్తి వారు రాశారు, ముదితల్ నేర్వరే నేర్చుకున్న మదిలో మోదంబు సంధింపగన్. మీ ఊరి పద్యమే మీకు చూపిస్తున్నా, వేరే కొత్తదేం కాదు. ఇదివరకు స్త్రీలకు చదువు లేదనుకున్నారు, చాలా పొరపాటు. మైత్రి గార్గేయి మా నాయనమ్మ గారు పక్షత చదువుతున్న శిష్యులకు మా తాతగారు పాఠం చెబుతూ ఉంటే ఆమె తెరవాత వేసుకుంటూ వీడు చింతన చెబుతుంటే వేధవాది కాదురా ఇట్ట చెప్పరా అని. ఆమెకు సంతకం చేయటం రాదు. ఒక సోమయాజులు గారి భార్య ఇష్టి జరుగుతూ ఉంటే కొడుకు ఘనాంత స్వాధ్యాయ శ్రౌత దీక్షాపరుడు, మహాపండితుడు, గోదావరి జిల్లా వాడు, కోనసీమ వాడు, కౌలు తెప్పింది. పురోడాశం పన్నంలో నుంచి వాజపేయి పన్నంలోకి వెళ్ళింది, అశ్వమేధాల పన్నంలోకి. ఆమె చూడండి ఎంత బ్యూటిఫుల్గా, అరే ఆగరా, పురోడాశాలు గుర్రాలు తింటున్నాయిరా అన్నది. ఎంత చక్కని. కనుక ఇలా ఉండేది. ధర్మజ్ఞురాలు రాముణ్ణి నిలవేసి సీతమ్మ అడిగింది, ధర్మరాజు నిలవేసి ద్రౌపది అడిగింది. ఏ యూనివర్సిటీలో జరగలే. ఇప్పుడు యూనివర్సిటీ మీ ఊళ్ళో కూడా పెడతారు రేపు. యూనివర్సిటీలో వచ్చేది ఎంతవరకు విద్య మీకే తెలుసు, నేను చెప్పక్కర్లే. నాకు 10th క్లాస్ సర్టిఫికెట్ లేదు, ఎంట్రన్స్ సర్టిఫికెట్ లేదు, వేదం పట్టా లేదు, ఏ కాగితం లేదండి, దాచుకోవలసిన ఇబ్బంది లేదు. 60 ఏళ్ళు హాయిగా నడిచింది శుభ్రంగా. లేకపోతే ఈ రహ సర్టిఫికెట్ దాచిపెట్టుకోలేక కావాలి, చదరపడుతుందా, నీళ్లతో తడుస్తుందా. కానీ నేను ప్రిన్సిపాల్గా 12 ఏళ్ళు పనిచేశాను. ఇదేమిటి, నన్ను ప్రిన్సిపాల్ వాళ్ళకు తలకాయ ఉందా? వెంకటేశ్వరుడు పెట్టాడు అయ్యా తిరుపతి దేవస్థానంలో ప్రిన్సిపాల్గా 10 ఏళ్ళు చక్కగా చేసి, తర్వాత మళ్ళీ 4-5 ఏళ్ళు శృంగేరి జగద్గురువుల ఆశీర్వచనంతో మళ్ళీ ప్రిన్సిపాల్ పదవి ఇచ్చారు వారు.